ధాన్యం సేకరించిన 2 రోజుల్లో డబ్బులు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేట మార్కెట్ యార్డ్లో సుమారు 50 మంది రైతుల నుంచి నెల రోజుల క్రితం నంగునూరు కోఆపరేటివ్ సొసైటీ వారు ధాన్యం కొనుగోలు చేశారు. 50 మంది రైతుల నుంచి 12 లారీల బస్తాలు కొనుగోలు చేసి రైస్ మిల్ కు పంపించారు. అయితే ఒక బస్తాకు కిలో చొప్పున కోత విధించడానికి అనుమతి ఇస్తేనే ధాన్యంకు డబ్బులు ఇస్తామని కోఆపరేటివ్ సొసైటీ రైస్ మిల్ నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో రైతులు ఒక్కసారిగా కంగుతిని నంగునూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం సమర్పించారు. తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. మార్కెట్ యార్డ్లో నెల రోజుల కిందట నేను ఉల్లి మల్లె అనే రైతును 200 బత్తాలు అమ్మడం జరిగినది. అమ్మి నెల రోజులైతుంది. అమ్మిన తర్వాత 10 రోజులకు ఓటీపీ అడిగినరు. ఓటీపీ పడితే కూడా ఓటీపీ చెప్పినాం. ఓటీపీ చెప్పి కూడా 20 రోజులు అవుతుంది. ఇగ పడతాయని ఎదురు చూసుకుంటా ఉన్నాం. తీరా నిన్న పోయి కోఆపరేటివ్ బ్యాంకులు అడితే ఏమంటారంటే, అయ్యా బాబు 12 లారీలలో 50 క్వింటాల ఒడ్డు తక్కువ వచ్చినాయి, ఆ 50 క్వింటాల ఒడ్డు తక్కువ వచ్చినట్లా అందుకే ఆగిపోయినాయి అని అంటారు. మరి ఎట్లా చేయాలన్నాయా ఈ 50 క్వింటాల ఒడ్డు తక్కువ వచ్చాయని నేను అడిగితే వాళ్ళు ఏమంటారంటే, మీరు రైతులందరూ కలిసి సంచి కిలో కట్ చేస్తామని ఒప్పుకుంటే మీ పైసలు మళ్ళా ఓటీపీ ద్వారా మళ్ళా కొడతామని అన్నారు. మరి ఇన్ని రోజులు ఏం చేసిర్రు? నెల రోజులుగా ఏదైనా ఒక లారీ ఎలా పోయిందంటే రేపు కాంట పెడతారు. వాళ్ళు కూడా కాంట పెట్టినాక ట్రక్ సీట్లు లెటర్లు వాళ్ళకి వస్తాయి. మరి తక్కువ అయితే అదే రోజు తెల్లారి లేదు మర్నాడు వారం రోజులకు అడగాలి. నెల రోజుల ఎవరు అడగకుండా ఈరోజు 50 క్వింటాల ఒడ్డు తక్కువ వచ్చినాయని అందరూ కుమ్ముక్కయి రైతులను దోచుకోవడానికి దళారులు తయారయ్యారు. ఈ ఒడ్ల పైసలు ఏమాత్రం ఒక కిలో మాత్రం ఏది కట్ చేసినా రైతుల మూర్ఖము. ఈరోజు మన నంగునూరు మండల ఎంఆర్ఓ గారిని కలవడం జరిగినది. మేడం మాకు హామీ ఇచ్చింది, రేపటిలోగా మీ డబ్బులు కొట్టిపిస్తారని హామీ ఇచ్చింది. రేపు ఎల్లుండిలోగా మా డబ్బులు పడకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రైస్ మిల్లర్లను ముట్టించి కలెక్టర్కు లెటర్ ఇవ్వాలని మేమందరం రైతులం ఐక్యంగా పోరాడదలుచుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ లేకుండా, ఒక కిలో కటింగ్ లేకుండా మొత్తం రైతుల పైసలు 50 మంది రైతుల పైసలు ఆవిరు. ఇది ఎవరు చేస్తారు? ఈ మోసం ఎందుకు చేస్తారు? ఎట్టి పరిస్థితుల్లో రేపు 2 రోజుల డబ్బులు పడాలని ఈ రైతులందరం ముక్త కంఠంతో అడుగుతున్నాం. జై కిసాన్. నంగునూరు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న సిద్దన్నపేట కొనుగోలు కేంద్రంలో వడ్లమ్మిన 90 బస్తాలు అయినాయి. ఇప్పటికీ నెల రోజులు అవుతుంది. అమ్మినాక 10 రోజులకు ఓటీపీ అడిగారు. ఓటీపీ చెప్పి ఇప్పటికి 25 రోజులు అవుతుంది. ఇంతవరకు అమౌంట్ జమ కాలేదు. నిన్న కోఆపరేటివ్ బ్యాంకులు అడిగితే ఇప్పటికి సిద్దిపేటకు శివసాయి మిల్లు పోయినాయి. 12 లారీల్లో 55 క్వింటాల ఒడ్డు తరగొచ్చింది. దానికి సంచి కిలా కట్ చేస్తేనే మేము మళ్ళీ ఓటీపీ కొట్టి మీకు డబ్బులు పడేటట్టు చేస్తామంటారు. స్టార్టింగ్ నుంచి తరుగు తక్కువ, నీకు లారీలో వెయిట్ తక్కువ వచ్చినప్పుడు నీకు స్టార్టింగ్ రోజే చెప్పాలి. వే బ్రిడ్జ్ లారీ ఆడికి దిగినాక వే బ్రిడ్జ్ ఎక్కినాక వెయిట్ తక్కువ వచ్చిందని చెప్పి లారీ పక్క పెట్టి రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒడ్లు కొనుగోలు సెంటర్ ముగింపు సందర్భంలో ఇప్పుడు అమౌంట్ పడకపోయేసరికి వెయిట్ లాస్ వచ్చిందని చెప్పి రైతులకు మంచి కిలో కట్ చేస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు? ఏ రైతులు ఒప్పుకోము. మేమైతే ఒక గింజ తరుగు వచ్చినా కానీ మేము ఒప్పుకోము. కానీ మాకు